వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. వైసీపీకి కనిపించని అభివృద్ధి, టీడీపీ కౌంటర్ ఫైర్. గోనెగండ్ల రాజకీయ వేడి మరింత పెరిగింది. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వైసీపీ నాయకులకు అసలు కనిపించడం లేదు అంటూ టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు, మండల కార్యదర్శి రమణ చౌదరి, నేతలు బేతాల బడే సాహెబ్ చంద్రశేఖర్, మహాల్ రహమతుల్లా, రంగస్వామి నాయుడు కలిసి వైసీపీపై విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ వేగంగా ముందుకు సాగుతుందని వారు తెలిపారు. అయితే వైసీపీ నాయకులు రాజకీయ లాభాల కోసం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజురెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు పాలనపై వెన్నుపోటు ఆరోపణలు చేయడం పూర్తిగా హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనకు ప్రజలు ఇప్పటికే చరమగీతం పాడారని, అయినా ఆ పార్టీకి ఇంకా మార్పు రాకపోవడం ఆశ్చర్యకరమని మండిపడ్డారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, అభివృద్ధి నిజంగానే కనిపించడం లేదా, లేక రాజకీయ ఆరోపణలేనా? ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ కోసం జీజీఎల్ న్యూస్ను ఫాలో చేయండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 2 సంవత్సరాలు పూర్తయిందనే ఉద్దేశంతో నేను ఏదో ధర్నా పెట్టినారు. సంతోషం, దాన్ని కాదనలే. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆ మాత్రం వాళ్ళు పెట్టకుంటే బాగుంటది. అది ఏదంటే పూర్తిగా నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. మన సంతోషాన్ని వైసీపీ పార్టీ కాదు గొడ్డలి పార్టీ అని చెప్పొచ్చేమో ఆ పార్టీని. నిన్న యమగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వచ్చి నిన్న గోనెగండ్లలో సూపర్ 6 పై కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి నిన్న మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వ పరిపాలనను 2 ఏళ్ల పరిపాలనను దుయ్యబడుతూ ధర్నా నిర్వహించడం జరిగినది. అయ్యా, ఈ ధర్నా మీరు తెలుసుకొని చేస్తున్నారో తెలుసుకోక చేస్తున్నారో మీరు కొద్దిగా ఆలోచించుకోవాలి. గతంలో మీ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనా కాలంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది, ముఖ్యంగా పంచాయతీ వ్యవస్థ. రాక్షస పాలనకి 2 ఏళ్ళు అనే కార్యక్రమం చేపట్టారు. నిజంగా అంటే మీది రాక్షస పాలనే. మీ పాలన 2 ఏళ్ళు పూర్తి చేసుకుని, మీ పాలన 2 ఏళ్ళు అయిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. మీరు చెప్పిన మాట వాస్తవమే. అభివృద్ధి సంక్షేమం నడిపే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. ఒక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అభివృద్ధి సంక్షేమం 2 నడుస్తున్నాయి. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళులాగా, 2 జేడెద్దులాగా, డబుల్ ఇంజన్ సర్కార్ లాగా పరిగెత్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక కూటమి ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి నిన్నటి రోజున 2 ఏళ్ళు వెన్నుపోటు అని చెప్పేసి వైసీపీ ఇన్ఛార్జ్ గారు ఇక్కడ వచ్చి సమావేశం నిర్వహించడం జరిగింది. ఏమి ఇస్తున్నాం? అన్నదాత సుఖీభవ. మీరు రైతు భరోసా కింద గతంలో మీరు ఎంత ఇచ్చారు? 6,500 ఇచ్చారు. కానీ మేము ఇప్పుడు ఎంత ఇస్తున్నాము? కేంద్రము రాష్ట్రం కలిసి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది రైతులందరికీ తెలుసు. కావాలంటే మీరు కూడా పోయి ఎక్కడ కానీ విచారించుకోవచ్చు. అలాగే